హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి దురంధర్ 2 మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ దురంధర్ పార్ట్ 1 వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తుంటే మాత్రం ఫస్ట్ పార్ట్ 1 వీడియోని చూసి ఆ తర్వాత పార్ట్ 2 వీడియోని చూస్తేనే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఆ దురంధర్ 1 ఎక్స్ప్లెనేషన్ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. ఇక టైం వేస్ట్ చేయకుండా దురంధర్ కి సీక్వెల్ గా రిలీజ్ అయినటువంటి దురంధర్ ద రివెంజ్ మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. Now let's start our video. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్, నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మనకు మూవీ స్టార్టింగ్ సీన్ లోని హంజా గత జీవితం గురించి చూపించడం జరుగుతుంది. అంటే తను హంజాలా ఎలా మారాడు అనే స్టోరీని చూపించడం జరుగుతుంది. హంజా అసలు పేరు నిజానికి జస్ప్రీత్ అయి ఉంటుంది. తన అక్క చెల్లెలతో మరియు తన పేరెంట్స్ తో కలిసి పంజాబ్ లో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామంలో జీవిస్తూ ఉంటాడు. జస్ప్రీత్ తాతయ్య మరియు తన నాన్న ఇద్దరు కూడా ఆర్మీలోనే వర్క్ చేస్తూ ఉండడంతో జస్ప్రీత్ కూడా ఆర్మీలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యి ఆర్మీ ట్రైనింగ్ కూడా తీసుకుంటూ ఉంటాడు. అలా వాళ్ళ జీవితం చాలా ప్రశాంతంగా సాగిపోతున్న సమయంలో చిన్న పొలం విషయంలో ఎమ్మెల్యే సుఖ్వీందర్ వచ్చి జస్ప్రీత్ ఫాదర్ తో గొడవ పడతాడు. ఆ సమయంలో ఎమ్మెల్యే సుఖ్వీందర్ తన 12 మంది మనుషులు కూడా అక్కడికి వచ్చి జస్ప్రీత్ ఫాదర్ ని చంపేసి ఆ డెడ్ బాడీని తీసుకుని వెళ్లి అతని స్థలంలోనే ఉరివేసినట్లుగా చేసి జస్ప్రీత్ సిస్టర్స్ అయినటువంటి హర్లిన్ మరియు జస్లిన్ ఇద్దరితో కూడా చాలా అసభ్యంగా ప్రవర్తించి ఆ సమయంలో హర్లిన్ ని కూడా చంపేస్తారు. మిగిలి ఉన్న జస్లిన్ ని కూడా వాళ్ళతో పాటు తీసుకుని వెళ్లిపోయి ఉంటాడు. దాంతో జస్ప్రీత్ మదర్ వెంటనే సుఖ్వీందర్ మీద కేసు ఫైల్ చేయడానికి ట్రై చేయగా ఆ సుఖ్వీందర్ ఎమ్మెల్యే కావడంతో తన మీద ఎటువంటి కేసు కూడా పోలీసులు ఫైల్ చేయరు. ఆ తర్వాత జస్ప్రీత్ తిరిగి వచ్చి తన ఫ్రెండ్ అయినటువంటి గుర్బాజ్ ని కలిసి అలహాబాద్ కి బయలుదేరి వెళ్తాడు. ఎందుకంటే వీళ్ళు ఆతిఫ్ అహ్మద్ ని కలవడానికి వస్తారు. నిజానికి గుర్బాజ్ ఫాదర్ పంజాబ్ లో ఒక డ్రగ్స్ బిజినెస్ ని చేస్తూ ఉంటాడు. తను ఆ సరుకు మొత్తం కూడా యూపీ గ్యాంగ్స్టర్ అయినటువంటి ఆతిఫ్ అహ్మద్ దగ్గర కొంటూ ఉంటాడు. గుర్బాజ్ ఆ ఆతిఫ్ అహ్మద్ దగ్గరికి వచ్చి ఇంకా ఎక్కువ ఆర్డర్స్ ఇచ్చి వాటితో పాటు ఒక AK-47, కొన్ని మ్యాగజైన్స్, అలాగే ఒక గన్నుని కూడా ఆర్డర్ ఇస్తాడు. దాంతో ఆతిఫ్ అహ్మద్ వెంటనే గుర్బాజ్ ని చూసి అయినా నీకు గన్నుతో ఏం అవసరం ఉంది అని అడుగుతాడు. గుర్బాజ్ అబద్ధం చెప్తూ ఏమో నాకు తెలియదు, మా నాన్న ఆర్డర్ ఇవ్వమన్నాడు అని చెప్పి అబద్ధం చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఆతిఫ్ అహ్మద్ వెంటనే గుర్బాజ్ అడిగినటువంటి ఆ గన్స్ మరియు మ్యాగజైన్స్ అన్ని కూడా ఇచ్చేస్తాడు. నిజానికి గుర్బాజ్ ఈ గన్ ని జస్ప్రీత్ కోసం కొని ఉంటాడు. ఆ జస్ప్రీత్ సుఖ్వీందర్ దగ్గర ఉన్నటువంటి తన సిస్టర్ ని కాపాడి తీసుకుని రావడం కోసం, తన రివెంజ్ ని తీర్చుకోవడం కోసం ఆ గన్నుని కొనుక్కుని ఉంటాడు. గుర్బాజ్ వెంటనే జస్ప్రీత్ ని చూసి నేను సిస్టర్ అయినటువంటి జస్లిన్ ని ప్రేమించాను, తనని నేను పెళ్లి చేసుకుని జాగ్రత్తగా చూసుకుంటాను అని ఆ జస్ప్రీత్ కి మాటిస్తాడు. జస్ప్రీత్ వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి గుర్బాజ్ దగ్గర నుంచి గన్స్ ని తీసుకుని తన డైరెక్ట్ గా ఎమ్మెల్యే సుఖ్వీందర్ ఇంటి దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. ఆ సమయంలో అక్కడ ఎమ్మెల్యే కూతురు పెళ్లి జరుగుతూ ఉండడంతో బాగా ఏర్పాట్లు చేసి లైటింగ్ బాగా పెట్టి ఉంటారు. జస్ప్రీత్ వెంటనే డైరెక్ట్ గా సుఖ్వీందర్ దగ్గరికి వెళ్లి నా చెల్లి ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉంటాడు. అయితే సుఖ్వీందర్ మాత్రం చాలా వెటకారంగా నవ్వుతూ ఉండడంతో జస్ప్రీత్ చాలా కోపంతో సుఖ్వీందర్ ని, తన ఫాదర్ ని చంపి తన చెల్లెలు అసభ్యంగా ప్రవర్తించినటువంటి ఆ సుఖ్వీందర్ 12 మంది మనుషుల్ని కూడా చాలా కిరాతకంగా చంపుతాడు. అప్పుడే జస్ప్రీత్ కి అక్కడ తన చెల్లెలు కూడా కనిపించడంతో తన చెల్లెల్ని కాపాడి ఇంటికి తీసుకుని వెళ్తాడు. అయితే జస్ప్రీత్ ఎమ్మెల్యే సుఖ్వీందర్ ని అలాగే ఎమ్మెల్యే మనుషులైనటువంటి 12 మందిని కూడా చంపడంతో కోర్టు జస్ప్రీత్ కి మరణశిక్షను విధిస్తుంది. అంటే సోల్జర్ అవ్వాల్సినటువంటి జస్ప్రీత్ ఇప్పుడు క్రిమినల్ అయ్యి జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడి ఉంటుంది. అంటే దీని అంతటికీ కారణం మన సిస్టమ్ తనకు సపోర్ట్ చేయకపోవడమే. జస్ప్రీత్ జైలుకి వెళ్ళడానికి ముందు డైరెక్ట్ గా తన అమ్మ దగ్గరికి, తన చెల్లి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ అక్కడికి వచ్చినటువంటి తన ఫ్రెండ్ అయినటువంటి గుర్బాజ్ ని చూసి నువ్వు నా చెల్లి జస్లిన్ ని పెళ్లి చేసుకో, నా అమ్మని మరియు నా చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్తూ ఉంటాడు. గుర్బాజ్ కూడా తన ఫ్రెండ్ అయినటువంటి జస్ప్రీత్ ని చూసి నువ్వేం బాధపడకు, మీ అమ్మని మరియు మీ చెల్లెల్ని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని మాటివ్వడంతో జస్ప్రీత్ అక్కడి నుంచి బయలుదేరి జైలుకి వెళ్లిపోతాడు. ఆ తర్వాత 2002వ సంవత్సరంలో జస్ప్రీత్ ని ఒక జైలు నుంచి మరొక జైలుకి తీసుకుని వెళుతూ ఉండగా అప్పుడే జస్ప్రీత్ ని తీసుకుని వెళ్తున్నటువంటి కాన్వాయ్ మీద ఎవరో దాడి చేస్తారు. ఆ
దాడి చేసింది మరెవరో కాదు, అజయ్ సాన్యాలే చేయించి ఉంటాడు. ఇక్కడ జస్ప్రీత్ ఫస్ట్ టైం అజయ్ సాన్యాల్ మరియు శశాంక్ బన్సాల్ ని కలవడం జరుగుతుంది. అజయ్ సాన్యాల్ మరియు శశాంక్ బన్సాల్ వెంటనే ఆ జస్ప్రీత్ ని చూసి, మేము ఇప్పుడు కావాలంటే నిన్ను బ్రతికించగలం, కానీ దానికి బదులుగా నువ్వు ఒక పని చెయ్యాలి. నువ్వు మన ఏజెంట్ గా పాకిస్తాన్ కి వెళ్లి మన మిషన్ ని కంప్లీట్ చెయ్యాలి అని అంటారు. ఆ మాటలు విన్నటువంటి జస్ప్రీత్, నేను ఇంతకు ముందు సోల్జరే అవ్వాలనుకుని క్రిమినల్ అయ్యి జైలుకి వచ్చాను, ఇప్పుడు మళ్ళీ దేశానికి సేవ చేసే అవకాశం దొరికింది, ఎలాగో నేను ఇక్కడే ఉంటే చనిపోతాను కదా, అదేదో మన దేశం ఏజెంట్గా పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్ డీటెయిల్స్ మొత్తం కూడా మన దేశానికి చేరవేస్తే మన దేశానికి మేలు చేసిన వాడిని అవుతాను అని అజయ్ సాన్యాల్ చెప్పినటువంటి పని చేయడానికి జస్ప్రీత్ ఒప్పుకుంటాడు. దాంతో అజయ్ సాన్యాల్ వెంటనే ఆ జస్ప్రీత్ ని చూసి, నేను నీకు మాటిస్తున్నాను, నేను మీ అమ్మని మరియు మీ చెల్లెల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను అని మాటిస్తాడు. ఆ తర్వాత జస్ప్రీత్ కి 2 సంవత్సరాల పాటు చాలా కఠినమైన శిక్షణ ప్రారంభిస్తారు. 2 సంవత్సరాల పాటు కఠినమైన ట్రైనింగ్ పూర్తయిన తర్వాత జస్ప్రీత్ హంజాగా పేరు మార్చుకుని హంజాగా మారిపోతాడు. ఆ తర్వాత జస్ప్రీత్ పోలీస్ ప్రొటెక్షన్ లో ఉన్నప్పుడే తనని ఎవరో కిడ్నాప్ చేశారు కదా, అందుకోసమని గవర్నమెంట్ నష్టపరిహారం కింద దాన్ని సాగ్గా చూపించి జస్ప్రీత్ మదర్ కి మరియు తన సిస్టర్ కి నెలకి 30,000 చొప్పున మొత్తం 36 సంవత్సరాలు ఇవ్వడానికి అంగీకరిస్తుంది గవర్నమెంట్. దాంతో జస్ప్రీత్ మదర్ మరియు జస్ప్రీత్ సిస్టర్ జస్ప్రీత్ చనిపోయాడు అని చెప్పి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఆ డబ్బుల్ని తీసుకుంటూ జస్ప్రీత్ ని మర్చిపోయి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సాగిస్తూ ఉంటారు. మరోపక్క జస్ప్రీత్ కూడా తన పేరు హంజాగా మార్చుకుని దుబాయ్ నుంచి కరాచీకి వెళ్లి అక్కడ జ్యూస్ అమ్మేటటువంటి ఆలంతో పరిచయం చేసుకుంటాడు. అజయ్ హంజాకి అక్కడ మనకు మరొక ఏజెంట్ కూడా ఉన్నాడు, తను ఎప్పుడు కూడా నీ దగ్గరకు వచ్చి కనిపించడు, కానీ తను ఎప్పుడు కూడా నీకు సహాయం చేస్తూ ఉంటాడు అని అంటాడు. అయితే ఇక్కడ ఆ ఏజెంట్ ఎవరు అన్నది మనకు ముందు అర్థం అవుతుంది. మీలో ఎవరైనా ఆ సీక్రెట్ ఏజెంట్ ఎవరో కనిపెట్టి ఉంటే మాత్రం వెంటనే కామెంట్ చేయండి. ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేయగలరో చూద్దాం. ఇక్కడ స్టోరీ ప్రెజెంట్ కి అంటే 2009కి వస్తుంది. హంజా జరిగిందంతా కూడా ఆ జ్యూస్ అమ్మేటటువంటి ఆలంకి చెప్తూ ఉంటాడు. అంటే తను రెహమాన్ డెకాయిత్ ని చంపేశాడు కదా, అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాడు. అయితే రెహమాన్ చనిపోవడంతో తన తమ్ముడు ఎలాగైనా తన అన్నను చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అలా రెహమాన్ చనిపోవడంతో ఆ ఏరియాలో హర్షద్ పప్పు గ్యాంగ్ బాగా యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అంటే రెహమాన్ చనిపోయిన తర్వాత ఆ లెహ్రీ ఏరియా మొత్తం కూడా హర్షద్ పప్పు గ్యాంగ్ ఏలుతూ ఉంటుంది. ఆ తర్వాత హంజా ఒకరోజు ఆ హర్షద్ పప్పు గ్యాంగ్ లో ఉన్న తన రైట్ హ్యాండ్ అయినటువంటి రిజ్వాన్ ని రెహమాన్ తమ్ముడు అయినటువంటి ఉజర్ దగ్గరికి తీసుకుని వస్తాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఈ రిజ్వాన్ కూడా హంజా లాగానే ఇండియా కోసం వర్క్ చేస్తున్నటువంటి ఇండియా ఏజెంట్ అయి ఉంటాడు. దాంతో రిజ్వాన్ వెంటనే ఆ ఉజర్ ని చూసి రెహమాన్ డెత్ విషయంలో హర్షద్ పప్పు కూడా ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్తాడు. దాంతో రెహమాన్ గ్యాంగ్ వెంటనే హర్షద్ పప్పు గ్యాంగ్ మీద దాడి చేయడంతో హర్షద్ పప్పు గ్యాంగ్ కి మరియు రెహమాన్ గ్యాంగ్ కి మధ్య చాలా పెద్ద ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా అస్లాం చౌదరి చాలా సైలెంట్ గా చూస్తూ ఉంటాడు. హంజా హర్షద్ పప్పు మీద చాలా తీవ్రంగా దాడి చేస్తూ ఉండడంతో హర్షద్ పప్పు దాక్కుంటూ ఉంటాడు. హంజా మాత్రం తనను బయటికి రప్పించడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో హంజా మామయ్య అయినటువంటి జమాలి ఆ హర్షద్ పప్పుకు ఫోన్ చేసి, ఆ హంజా నిన్ను ఏ విధంగా మోసం చేశాడో అదే విధంగా నన్ను కూడా మోసం చేశాడు, తను ఎప్పటికీ ఆ రెహమాన్ గ్యాంగ్ కోసమే వర్క్ చేస్తున్నాడు, నువ్వు ఒక పని చెయ్యి, నేను చెప్పినటువంటి ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళు, అక్కడి నుంచి నేను నిన్ను సేఫ్ గా వేరే ప్లేస్ కి తరలిస్తాను అని చెప్పడంతో ఆ మాటలను నమ్మినటువంటి హర్షద్ పప్పు వెంటనే జమాలి చెప్పినటువంటి ప్లేస్ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ ప్లేస్ దగ్గర ఆల్రెడీ హంజా మరియు ఆ ఉజర్ ఇద్దరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే హర్షద్ పప్పు అక్కడికి వెళ్ళాడో హంజా మరియు ఆ రెహమాన్ తమ్ముడైనటువంటి ఉజర్ ఇద్దరు కూడా తన మీద దాడి చేసి ఆ హర్షద్ పప్పును అక్కడికక్కడ చంపేస్తారు. హర్షద్ పప్పును చంపి అతని డెడ్ బాడీని ప్రజలందరి ముందుకు తీసుకుని వెళ్లి అతని తలని కట్ చేసి ఆ తలతో ఉజర్ ఫుట్బాల్ ఆడుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చూసి, నా అన్న చావుకు కారణమైన వాళ్ళకి ఇలాంటి చావు పడుతుంది అంటూ చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ వెంటనే ఉజర్ తన అన్న చావులో కారణమైనటువంటి అస్లాం చౌదరిని కూడా చంపాలి అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరోపక్క అస్లాం ఆ ఉజర్ ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకుని వచ్చి జైల్లోనే చంపేయాలి, తర్వాత యాక్సిడెంట్ లో చనిపోయాడని అందరినీ నమ్మించాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి జమాలి వెంటనే ఇదే విషయాన్ని హంజాకి చెప్పడంతో హంజా వెంటనే ఉజర్ దగ్గరికి వెళ్లి, నువ్వు ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం, వెంటనే దుబాయ్కి వెళ్ళిపో అని చెప్పి ఉజర్ ని దుబాయ్కి పంపిస్తాడు. అయితే ఇక్కడ హంజా కావాలని ఉజర్ ని దుబాయ్కి పంపించేసి ఆ రెహమాన్ ప్లేస్ లోకి తను రావాలి అని ప్లాన్ చేసి ఆ విధంగా చేసి ఉజర్ ని దుబాయ్కి పంపించగానే తనే స్వయంగా పోలీసుకు ఫోన్ చేసి ఉజర్ దుబాయ్కి వెళ్ళాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. దాంతో పోలీసులు వెంటనే వెళ్లి ఉజర్ ని అరెస్ట్ చేయడంతో హంజా ఆ రెహమాన్ సీట్ లో కూర్చుని తను ఆ లెహర్ ఏరియా మొత్తానికి కూడా కింగ్ అవుతాడు. ఆ తర్వాత హంజా ఇక్బాల్ మరియు ఆ షిరాని ఇద్దరికి కూడా బాగా దగ్గరవుతాడు. ఆ తర్వాత హంజా వెంటనే తన మామయ్య అయినటువంటి జమాలి దగ్గరికి వెళ్లి, నువ్వు పార్టీ మారవలసిన సమయం వచ్చింది, నువ్వు వెంటనే ఆ జర్వారికి ఆపోజిట్ పార్టీ అయినటువంటి నవాబ్ షరీఫ్ పార్టీలోకి వెళ్ళు అని అంటాడు.
ఎందుకంటే హంజా ఆ జవారీని పీఠం మీద నుంచి కిందకి దించాలి అనుకుంటూ ఉంటాడు. దానికి కారణం ఏమిటి అంటే ఈ జవారీ అస్లాం చేత అమాయకులైనటువంటి నలుగురు యువకుల్ని తీవ్రవాదులు అని చెప్పి చంపించి ఉంటాడు. అలా అస్లాం నలుగురు అమాయకులైనటువంటి బలోచ్ యువకుల్ని టెర్రరిస్టులు అని చంపి వాళ్ళని చంపినందుకు మెడల్ కూడా తీసుకుని ఉండి ఉంటాడు. హంజా చెప్పడంతో జమాలి వెంటనే ఆ నవాబ్ షరీఫ్ పార్టీలో జాయిన్ అవుతాడు. వెంటనే నవాబ్ షరీఫ్ ని కలిసి ఆ ఎలక్షన్స్ లో పోటీ చేయడంతో హంజా సహాయంతో జమాలి ఆ ఎలక్షన్స్ లో కూడా గెలుస్తాడు. ఆ విధంగా హంజా ఆ ఏరియా మొత్తాన్ని కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. అంటే హంజా షరానీ మరియు బలోచ్ ఇరు ప్రాంతాలతో కూడా చాలా మంచిగా దగ్గరగా ఉంటాడు. దాంతో ప్రజలందరూ కూడా రెహమాన్ లాగానే తనని కూడా బెలూచ్ షేర్ అని పిలుస్తూ ఉంటారు. హంజా ఆ స్థాయికి ఎదిగినప్పటికీ తన వర్క్ మాత్రం ఫినిష్ అయి ఉండదు. 2014లో భారతదేశానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవడంతో మొత్తం రాజకీయ పరిణామాలన్నీ కూడా ఒక్కసారిగా మారిపోతాయి. ఇక్కడే మనకు ఐఎస్ఐ ఏజెంట్ అయినటువంటి ఇక్బాల్ ఫాదర్ ని చూపించడం జరుగుతుంది. తను ఇక్బాల్ ని చూసి మాట్లాడుతూ, నేను 1971లో జరిగినటువంటి యుద్ధంలో పార్టిసిపేట్ చేశాను. అప్పుడే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ సపరేట్ గా విడిపోయింది. నేను అప్పటి నుంచి కూడా భారతదేశంలో జరుగుతున్నటువంటి రాజకీయాలన్నింటినీ కూడా పరిశీలిస్తూనే ఉన్నాను. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా, సరిగ్గా విను. ఇప్పటి వరకు నువ్వు చేస్తున్న పనులన్నీ కూడా ఇక మీదట భారతదేశంలో జరగవు. భారతదేశంలో ప్రెసిడెంట్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా అయ్యాడు. ఇప్పటి వరకు నువ్వు భారతదేశంలో చేసినటువంటి అల్లర్లు, బాంబ్ బ్లాస్టులు ఇక ముందు జరగడం కష్టం అని అంటూ ఉంటాడు. అయినప్పటికీ ఇక్బాల్ మాత్రం తన ఫాదర్ చెప్తున్నటువంటి మాటల్ని అస్సలు పట్టించుకోకుండా తన ఫాదర్ చెప్పే మాటల్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇక్బాల్కి బడే సాబ్ ఫోన్ చేసి నేను హంజాని కలవాలి అంటాడు. దాంతో ఇక్బాల్, జమాలి అలాగే హంజా ఈ ముగ్గురు కలిసి ఆ బడే సాబ్ ని కలవడానికి వెళ్తారు. నిజానికి బడే సాబ్ చాలా పవర్ఫుల్ వ్యక్తి అయి ఉంటాడు. అయితే కొన్ని సంవత్సరాల నుంచి తను అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ హంజా తెలిసేది ఏమిటి అంటే ఆ బడే సాబ్ మరెవరో కాదు, అండర్ వరల్డ్ డాన్ అయినటువంటి దావుద్ ఇబ్రహీం అయి ఉంటాడు. దావుద్ ఇబ్రహీం వీటన్నిటిలో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని తెలుసుకున్నటువంటి హంజా కూడా షాక్ అవుతూ ఉంటాడు. దావుద్ ఇబ్రహీం ని మరియు ఇక్బాల్ ఇద్దరిని కూడా ఐఎస్ఐ వాళ్ళు ఇండియా మీద దాడులు చేయడం కోసమే వాళ్ళని నియమించి ఉంటారు. నిజానికి దావుద్ ఇబ్రహీం పంజాబ్ ఏరియాలో డ్రగ్స్ ని అమ్ముకుంటూ అక్కడ వచ్చినటువంటి డబ్బు మొత్తాన్ని కూడా ఇక్బాల్కి ఇవ్వగా ఇక్బాల్ మనుషులందరూ కూడా వెపన్స్ తీసుకుని ఆ వెపన్స్ తోని ఇండియా మీద దాడి చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా కొంతమంది పంజాబ్కి సంబంధించినటువంటి యువకులు వీళ్ళ దగ్గర డ్రగ్స్ కొనబోతున్నట్లుగా తెలుసుకుంటాడు హంజా. ఆ వెంటనే దావుద్ ఇబ్రహీం జావేద్ ఖన్నాని పిలిచి నువ్వు వెంటనే 66,000 కోట్ల ఇండియన్ ఫేక్ కరెన్సీని క్రియేట్ చేసి దాన్ని ఇండియన్ మార్కెట్ లోకి పంపించు. అప్పుడు ఇండియన్ ఆర్థిక వ్యవస్థను కూడా మనం నాశనం చేయవచ్చు అని అంటాడు. ఆ తర్వాత హంజా వెంటనే పంజాబ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేయడం కోసం పాకిస్తాన్కి ఎవరైతే వస్తున్నారో వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కోసం పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఒక ఎయిర్పోర్ట్ దగ్గరికి హంజా బయలుదేరి వెళ్తాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే పంజాబ్ నుంచి డ్రగ్స్ కొనడం కోసం అక్కడికి వచ్చి ఉన్న వారిలో హంజాకి ఒకప్పుడు ఫ్రెండ్ అయినటువంటి గుర్బాజ్ కూడా అక్కడికి వచ్చి ఉంటాడు. గుర్బాజ్ అక్కడికి రావడం చూసినటువంటి హంజా నా చెల్లెల హస్బెండ్ ఇప్పుడు డ్రగ్స్ కొనడం కోసం పాకిస్తాన్ కి వచ్చాడా, నా ఫ్రెండ్ ఇప్పుడు భారతదేశానికి శత్రువుగా మారాడని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ హంజా గుర్బాజ్ ని గుర్తిస్తాడు, కానీ గుర్బాజ్ మాత్రం హంజాని గుర్తించలేకపోతాడు. ఆ తర్వాత హంజా వీళ్ళందరినీ కూడా జా మిస్త్రీ అనే వ్యక్తి ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఈ మిస్త్రీ మరి ఎవరో కాదు, అజయ్ సేనియల్ ని మనకి ఫస్ట్ పార్ట్ లో విమానాన్ని హైజాక్ చేసిన సమయంలో ఈ మిస్త్రీని అజయ్ తో సవాల్ చేసి మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు అని సవాల్ చేసి ఉండి ఉంటాడు. ఆ తర్వాత పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ డ్రగ్స్ డీలింగ్ అక్కడ మాట్లాడుకుంటారు. ఆ రోజు రాత్రి పంజాబ్ నుంచి డ్రగ్స్ కొనడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా హంజా తన ఇంట్లో మంచిగా పార్టీ ఇస్తూ ఉంటాడు. ఆ పార్టీకి ఇక్బాల్ వచ్చి ఉండడు. అయితే ఆ పార్టీలో గుర్బాజ్ మాత్రం ఫుల్ గా తాగేసి బాత్రూమ్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉండడంతో హంజా వెంటనే గుర్బాజ్ ని బాత్రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఆ సమయంలో గుర్బాజ్ అక్కడ ఉన్నటువంటి హంజాని చూసి మాట్లాడుతూ హంజా ఎప్పుడూ కూడా తన అమ్మని వదిలిపెట్టి ఉండలేదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి హంజాకి గుర్బాజ్ కి నేనెవరో గుర్తుపట్టేశాడు అన్నట్లుగా గుర్బాజ్ ని చూస్తూ ఉంటాడు. దాంతో గుర్బాజ్ వెంటనే హంజాని చూసి నేను ఒక బిజినెస్ మ్యాన్ ని, భారతీయ పౌరుణ్ణి కాదు, నేను నాకు పంజాబ్ స్వతంత్రమైన దేశం కావాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను, అందుకే నేను ఈ విధంగా బిజినెస్ చేస్తున్నాను. ఎప్పుడైతే మీ అమ్మాయి అకౌంట్ లోకి ప్రతి నెల 30,000 రూపాయలు వస్తున్నాయో అప్పుడే నాకు నీ మీద డౌట్ వచ్చింది. నువ్వు ఖచ్చితంగా ఒక ఇండియన్ ఏజెంట్ అయి ఉంటావని డౌట్ వచ్చింది. ఇప్పుడు నా కళ్ళారా నేను నిన్ను చూస్తున్నాను, ఈ విషయం వెంటనే అందరికీ చెప్పాలి అని అంటూ ఉంటాడు. దాంతో హంజా గుర్బాజ్ ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉండగా గుర్బాజ్ వెంటనే హంజాని చంపే ప్రయత్నం చేయడంతో ఇక వేరే దారి లేక హంజా తన ఫ్రెండ్ అయినటువంటి గుర్బాజ్ ని చంపేస్తాడు.
అది చూసినటువంటి ఆలం వెంటనే హంజాని చూసి, నువ్వు ఇప్పుడు చాలా దూరం వచ్చేసావు, ఇక్కడ నాకు ఎటువంటి పని లేదు అని, వెంటనే హంజాని కాపాడాలి అని, నేను ఒక ఇండియన్ ఏజెంట్ని అని ఆలం ఒక ట్విస్ట్ ని రివీల్ చేస్తాడు. ఆ మాటలు విన్న అస్లాం చౌదరి వెంటనే ఆలంను చూసి, నీలాంటి వాళ్ళు ఇక్కడ ఇంకా ఎంతమంది ఉన్నారో అని అడుగుతూ ఉంటాడు. అయితే హంజా వెంటనే ఇంకా వాడితో మాటలు ఏమిటి అని ఆలంని షూట్ చేసి చంపేస్తాడు. ఎందుకంటే అస్లాం ఆ ఆలంని ఎక్కువ టార్చర్ చేస్తాడు అని, ఆ టార్చర్ ని ఆలం భరించలేడు అని, ఆలంకి మంచి చావుని ఇవ్వాలి అని హంజా ఆలంని షూట్ చేసి చంపేస్తాడు. అయితే హంజా ఆలంని ఎటువంటి విచారణ చేయకుండా చంపేయడంతో అస్లాంకి హంజా మీద డౌట్ వస్తుంది. దాంతో అస్లాం మరియు ఉమర్ ఇద్దరు కూడా మనం హంజా మీద ఒక కన్నేసి ఉంచాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మాటలన్నీ కూడా హంజా వైఫ్ అయినటువంటి ఎలీనా వినేస్తుంది. అప్పటికే ఎలీనాకు ఒక బాబు కూడా పుట్టి ఉంటాడు. ఎలీనా వెంటనే తన హస్బెండ్ అయినటువంటి హంజా రూమ్ లోకి వెళ్లి హంజా వస్తువులన్నింటిని కూడా వెతుకుతూ ఉంటుంది. అక్కడే తనకి హంజా డైరీ ఒకటి దొరుకుతుంది. ఆ డైరీని చెక్ చేసినటువంటి ఎలీనాకి హంజా ఖచ్చితంగా ఇండియన్ ఏజెంట్ అని తెలుసుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో హంజా ఇంటికి తిరిగి రావడంతో తన వైఫ్ అయినటువంటి ఎలీనా ఒక గన్ను గురి పెడుతుంది. దాన్ని చూసినటువంటి హంజా వెంటనే ఎలీనాని చూసి, నా మాట శ్రద్ధగా విను, నేను పాకిస్తాన్కి శత్రువుని కాదు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం మా దేశంలో చాలా ప్రమాదాలను సృష్టిస్తున్నారు, చాలా గొడవలని చేస్తూ బాంబ్ బ్లాస్ట్లు చేస్తూ మా దేశంలో ఉన్నటువంటి చాలా మంది అమాయక ప్రజల ప్రాణాలు కూడా తీసేస్తున్నారు. నేను కేవలం వాళ్ళని చంపడం కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాను అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఎలీనా కూడా హంజాని అర్థం చేసుకుని, హంజా ఎప్పుడూ కూడా ఇక్కడ ఉన్న అమాయకుల్ని ఎప్పుడు చంపలేదు, తను వాళ్ళ దేశంలో అల్లర్లు చేస్తున్నటువంటి వాళ్ళని మాత్రమే చంపడం కోసం వచ్చాడు అని తన హస్బెండ్ ని చూసి మాట్లాడుతూ, నువ్వు ఏ పనినే చెయ్యి, కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈ గొడవల్లో మన బాబుకి ఏమీ జరగకూడదు. అలాగే మరొక విషయం చెప్పడం మర్చిపోయాను, నీ మీద అస్లాం మరియు ఉమర్ ఇద్దరు కూడా డౌట్ తో నిన్నే ఫాలో అవుతున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండు అని అంటుంది. మరోపక్క ఇక్బాల్ కి తన ఫాదర్ మళ్ళీ వార్నింగ్ ఇస్తూ ఉండడంతో ఈసారి ఇక్బాల్ తన ఫాదర్ ని తానే చంపుకుంటాడు. మరోపక్క హంజా కూడా అస్లాం ని తన దారి నుంచి అడ్డు తొలగించాలి అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఉజర్ ని దుబాయ్ నుంచి పాకిస్తాన్ కి తీసుకుని రాబోతూ ఉండడంతో అస్లాం వెంటనే ఉజర్ ని పాకిస్తాన్ కి రాకుండా మధ్యలోనే చంపేయాలి అనుకుంటూ ఉంటాడు. మరోపక్క హంజా వెళ్లి షిరానీని కలుస్తాడు. హంజా వెంటనే షిరానీని చూసి, నలుగురు అమాయకులైనటువంటి బలూచ్ పౌరుల్ని ఆ అస్లాం చంపేశాడు అని చెప్పడంతో షిరానీ చాలా కోపంగా హంజాని చూసి, నువ్వు ఒక పని చెయ్యి, ఆ అస్లాం ఎటువైపు వెళ్తుంటాడో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం మాకు ఇవ్వు, మిగతాది మేము చూసుకుంటాము అని చెప్తాడు. దాంతో హంజా వెంటనే పాకిస్తాన్ పోలీసుల్లో కొంతమందికి డబ్బులు ఇచ్చి ఆ అస్లాం ఎటువైపు వెళ్తున్నాడో ఆ డీటెయిల్స్ మొత్తం కనుక్కుంటాడు. వెంటనే ఆ డీటెయిల్స్ అన్నింటినీ కూడా షిరానీకి ఇవ్వడంతో బెలూచ్ ఆర్మీ ఆ అస్లాం ని ఫాలో అయ్యి అస్లాం వెళుతున్నటువంటి వెహికల్ ని గుద్ది ఆ వెహికల్ మీద బాంబ్ బ్లాస్ట్ చేస్తారు. దాంతో అస్లాం కూడా అక్కడికక్కడ చనిపోతాడు. అంటే ఇప్పుడు హంజాకి అస్లాం అడ్డు కూడా తొలగిపోతుంది. దాంతో హంజా వెంటనే అజయ్ సేనియల్ కి భారతదేశంలోకి 60,000 కోట్ల రూపాయల ఫేక్ కరెన్సీ రాబోతుంది ఇన్ఫార్మ్ చేయడంతో అజయ్ వెంటనే వెళ్లి ఇదే విషయాన్ని ప్రైమ్ మినిస్టర్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు. దాంతో నరేంద్ర మోడీ వెంటనే ఇండియా మొత్తం కూడా పెద్ద నోట్లని బ్యాన్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఇక్బాల్ కింద వర్క్ చేస్తున్నటువంటి యూపీ గ్యాంగ్స్టర్ అయినటువంటి ఆతిఫ్ అహ్మద్ కి మాత్రం అసలు ఏం జరుగుతుంది ఇండియాలో అని అర్థం కాకుండా షాక్ అవుతూ ఉంటాడు. ఈ విషయం విన్నటువంటి జావేద్ కన్నానీ కూడా చాలా షాక్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత హంజాకి అజయ్ సానియల్ ఫోన్ చేసి, ఎంత వీలైతే అంతమంది టెర్రరిస్టుల్ని పాకిస్తాన్లో చంపేయి, నీకు నేను ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను అని అంటాడు. నువ్వే కాదు, నీతో పాటు పాకిస్తాన్లో ఉన్న ఇండియన్ ఏజెంట్స్ అందరూ కూడా ఎక్కువ మంది టెర్రరిస్టులని చంపండి అని అంటాడు. దాంతో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇండియన్ ఏజెంట్స్ అందరూ కూడా పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులందరినీ కూడా చంపేస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ లో భాగంగా హంజా ఆ జావేద్ కన్నాని కూడా చంపేస్తాడు. అదేవిధంగా జేమిస్ ని ఇంటి దగ్గరికి వెళ్లి, నన్ను నువ్వేమీ చేయలేవు అని చెప్పి అజయ్ దగ్గర ప్రామిస్ చేశాడు కదా, అందుకే హంజా ఫోన్ నుంచి అజయ్ సానియల్ కి ఫోన్ చేయడంతో, నువ్వే కదా ఆ రోజు నాతో ఛాలెంజ్ చేసింది, నన్నేమీ చేయలేవని, ఇప్పుడు చూడు ఇండియన్ ఆర్మీ ఏం చేస్తుందో అని అంటాడు. హంజా వెంటనే ఆ జై మిస్త్రీ చేత కూడా భారత్ మాతాకి జై అని చెప్పిస్తూ తనని కూడా చంపేస్తాడు. అలా సమయం గడుస్తూ ఉండగా ఒకరోజు ఇండియా పాకిస్తాన్ మీదకి ఉరీ సర్జికల్ స్ట్రైక్ కూడా చేస్తుంది. ఆ సమయంలోనే ఆతిఫ్ అహ్మద్ ని కూడా ఎవరో షూట్ చేసి చంపేస్తారు. అదే సమయంలో మనకు సాజియా బానో అనే ఒక డాక్టర్ ని చూపించగా హాస్పిటల్ కి వచ్చినటువంటి ఒక టెర్రరిస్ట్ కి విషం ఇంజెక్షన్ ఇచ్చి తనని చంపేస్తాడు. మరోపక్క హంజా కూడా ఇలాంటి ఇంజెక్షన్ ని ఒక వ్యక్తికి ఇస్తాడు. ఆ ఇంజెక్షన్ వేయడం వల్ల ఆ వ్యక్తి నెమ్మదిగా చనిపోతాడు. ఒకవేళ ఎవరు టెస్ట్ చేసినా సరే ఫుడ్ పాయిజన్ వల్ల ఆ వ్యక్తి చనిపోయినట్టుగా తెలుస్తుంది. నిజానికి ఇంజెక్షన్ ని హంజాకి ఆ సాజియా బాను అనే డాక్టర్ ఇచ్చి ఉంటాడు. నిజానికి ఆ సాజియా బాను డాక్టర్ ఆ ఇంజెక్షన్ ని దావుద్ ఇబ్రహీం ని చంపడం కోసం ఇచ్చి ఉంటాడు. కానీ హంజాకి మాత్రం దావుద్ ఇబ్రహీం కి ఇంజెక్షన్ వేసే అవకాశం వచ్చి ఉండదు.
అదే సమయంలో దావుద్ ఇబ్రహీం వెంటనే జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా అర్థం చేసుకుని వెంటనే ఇక్బాల్ని తన దగ్గరికి పిలిచి, మనం వేస్తున్నటువంటి ప్లాన్స్ చాలా వరకు ఫెయిల్ అవుతున్నాయి, ఒక పని చేయి, నువ్వు ఎలాగైనా కొంతమంది తీవ్రవాదుల్ని ఇండియాలోకి పంపించి ఇండియాలో పెద్ద గొడవ జరిగేలాగా చెయ్యి అని అంటూ ఉంటాడు. దాంతో ఇక్బాల్ వెంటనే హంజాని తన దగ్గరికి పిలిపిస్తాడు. ఎందుకంటే అంత గొడవ చేయాలంటే తనకు కొంతమంది మనుషులు కావాలి కదా, అందుకోసమే ఇక్బాల్ హంజాని తన దగ్గరికి పిలిపించుకుని మాట్లాడుతూ ఉంటాడు. మరోపక్క ఉమర్కి హంజా మీద డౌట్ ఉండడంతో హంజా ఇంట్లో వెళ్ళిన సమయంలో ఇంటికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి హంజా వైఫ్ అయినటువంటి ఎలీనాని కలిసి, నిజం చెప్పు లేదంటే నీ కొడుకుని చంపేస్తాను, అసలు నీ హస్బెండ్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడని అడుగుతూ ఉంటాడు. దాంతో ఎలీనా తన కొడుకు ప్రాణాలను కాపాడుకోవడం కోసం నా హస్బెండ్ హంజా ఒక హిందుస్థానీ ఏజెంట్ అని చెప్తుంది. దాంతో ఉమర్ వెంటనే ఆ విషయం తెలుసుకుని ఇక్బాల్కి ఈ విషయాన్ని ఇన్ఫార్మ్ చేస్తాడు. దాంతో ఇక్బాల్ వెంటనే హంజాకి ఫోన్ చేసి, నిన్ను అడిగాను కదా ఇండియాలో గొడవలు చేయడానికి కొన్ని వెపన్స్ కావాలని, వెంటనే ఆ వెపన్స్ ని తీసుకురమ్మని చెప్పడంతో దాంతో హంజా వెంటనే ఆ ఇక్బాల్ ని కలవడానికి రిజ్వాన్ తో పాటు కలిసి వెళ్తాడు. రిజ్వాన్ ఇక్బాల్ ని కలిసి డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోగా ఇక్బాల్ మాత్రం హంజా గురించి తెలిసిపోవడంతో తనని రౌండ్ అప్ చేసి తనని చంపబోతూ ఉంటాడు. అయితే హంజా అక్కడికి రావడానికి ముందే బలూచ్ ఆర్మీతో మాట్లాడి బాగా ప్లాన్ చేసి అక్కడికి వచ్చి ఉంటాడు. ఇక్బాల్ హంజాని చంపడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కానీ హంజా మాత్రం ఇక్బాల్ తో చాలా పోరాటం చేసి తనతో ఫైట్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో బలూచ్ ఆర్మీ కూడా అక్కడికి వచ్చి ఇక్బాల్ మరియు తన మనుషులందరి మీద కూడా అటాక్ చేసి వాళ్ళని చంపేస్తూ ఉంటారు. అది చూసినటువంటి ఇక్బాల్ కూడా తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం అక్కడి నుంచి పారిపోతూ ఉండగా హంజా ఆ ఇక్బాల్ ని చేజింగ్ చేసి మరీ తనని కొట్టి చంపేస్తాడు. ఆ తర్వాత హంజా వెంటనే చివరిసారిగా తన వైఫ్ అనేటువంటి ఎలీనాకి ఫోన్ చేసి, నేను నిన్ను మరియు మన అబ్బాయిని చాలా ప్రేమిస్తున్నాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఎలీనా, అంటే ఉమర్ హంజాని అరెస్ట్ చేశాడేమో అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ సమయంలో నిజంగానే ఉమర్ ఆ హంజాని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లడంతో ఐఎస్ఐ గ్యాంగ్ కి సంబంధించినటువంటి హసన్ వెంటనే తనని చాలా తీవ్రంగా కొట్టి ఇన్ఫర్మేషన్ లాగే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి అజయ్ సానియల్ వెంటనే ఐఎస్ఐ వ్యక్తి అనేటువంటి హసన్ కి ఫోన్ చేసి, చూడు మా ఏజెంట్ ని వెంటనే తిరిగి మాకు అప్పచెప్పు, లేదంటే నువ్వు మీ దేశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇజ్రాయెల్ కి అమ్మేస్తున్నావని చెప్పి ఆ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తాను అని ఆ హసన్ కి సంబంధించినటువంటి ఒక వీడియోని హసన్ కి పంపిస్తాడు. ఆ వీడియోలో హసన్ నిజంగానే కొంత డబ్బులకి పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇజ్రాయెల్ కి అమ్ముతున్నట్లుగా రికార్డ్ అయి ఉంటుంది. దాన్ని చూసినటువంటి హసన్ చాలా భయపడిపోతూ అజయ్ తో డీల్ మాట్లాడుకుంటాడు. సరే సరే నువ్వు చెప్పినట్లుగానే మీ ఏజెంట్ ని నేను తిరిగి ఇండియాకి పంపిస్తాను, ఆ వీడియోను మాత్రం బయట రిలీజ్ చెయ్యొద్దు అని ఒక డీల్ చేసుకుంటాడు. ఆ వెంటనే హసన్ ఈ తప్పు మొత్తాన్ని కూడా ఎవరో ఒకరి మీదకి తోసేయాలి అని, ఈ తప్పు మొత్తం ఉజర్ చేశాడు అని చెప్పి తప్పు మొత్తం ఉజర్ మీదకి తోసేసి ఉజర్ ని చంపేస్తాడు. ఆ తర్వాత హంజాని వదిలేయడంతో హంజాని తీసుకుని వెళ్లడం కోసం అక్కడికి ఒక కారు వస్తుంది. ఆ కారు లోపల ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తిని చూసినటువంటి హంజా ఒక్కసారిగా షాక్ అవుతాడు. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ కారులో ఉన్నది మరి ఎవరో కాదు, హంజా మామయ్య అయినటువంటి జమాలి ఆ కారులో ఉంటాడు. అప్పుడే రివీల్ అయ్యేది ఏమిటి అంటే నిజానికి ఈ జమాలి కూడా ఇండియన్ ఏజెంట్ అని, తను గత 45 సంవత్సరాల నుంచి కూడా ఇండియన్ ఏజెంట్ గా పాకిస్తాన్ లోనే ఉన్నాడు అని తెలుస్తుంది. అప్పుడు జమాలి వెంటనే హంజాని చూసి, నువ్వేం బాధపడకు, నువ్వేదైతే ఇంజెక్షన్ ని దావుద్ ఇబ్రహీంకి ఇవ్వాలనుకున్నావో ఆ ఇంజెక్షన్ ని నేను దావుద్కి ఇచ్చేశాను, ఇప్పుడు దావుద్ బెడ్ మీద నొప్పితో బాధపడుతున్నాడు అని అంటూ ఉంటాడు. హంజా వెంటనే జమాలిని చూసి, ఇంతకీ నా భార్య మరియు నా కొడుకు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు. దానికి జమాలి వెంటనే హంజాని చూసి సమాధానం చెప్తూ, ఇప్పటికే నువ్వు చాలా అలసిపోయి ఉన్నావు, నువ్వు నా మాట విని వాళ్ళని ప్రజెంట్ మర్చిపో, కొద్ది రోజులు బాగా రెస్ట్ తీసుకో, ఎందుకంటే ఇది కేవలం బిగినింగ్ మాత్రమే కదా, తర్వాత ఇంకా ముందు ముందు చాలా పని చేయాల్సి ఉంటుంది అని అంటాడు. దాంతో హంజా వెంటనే తన పేరుని మళ్ళీ జస్ప్రీత్ గా మార్చుకుని అక్కడి నుంచి తిరిగి ఇండియాకి వచ్చేస్తాడు. ఆ తర్వాత జస్ప్రీత్ వెంటనే తిరిగి మళ్ళీ తన గ్రామాలకు వెళ్ళగా అప్పటికే తన అమ్మ, తన చెల్లి కొడుకు జస్ప్రీత్ చనిపోయాడు అని జస్ప్రీత్ ని మర్చిపోయి చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. దాంతో జస్ప్రీత్ చాలా దూరంగా వాళ్ళ ఫ్యామిలీని చూసి ఇక వీళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అని వెంటనే తిరిగి మళ్ళీ వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్ కి వెళ్లిపోతాడు. ఎందుకంటే తను ఒక ఏజెంట్, నెక్స్ట్ ఆపరేషన్ కోసం అని మళ్ళీ తిరిగి ట్రైనింగ్ క్యాంప్ దగ్గరికి వెళ్ళగా అక్కడ తనకి మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడతో ఈ దురంధర్ ద రివెంజ్ మూవీ స్టోరీ కంప్లీట్ అవుతుంది. సరోగసి తల్లికి ఎలా మోసం జరిగింది, ఊర్లో ఉన్న అమలా ఎవరు, అసలు అమలా దగ్గర ఉన్న ఆ పాప ఎవరు, అసలు అమలా కోసం పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు, అమలా చేసిన తప్పేమిటి, సరోగసి పద్ధతిలో పిల్లల్ని కన్న తర్వాత తల్లిదండ్రులు ఎందుకు ఆ పిల్లల్ని వాళ్ళు తీసుకోవడం లేదు, అసలు సరోగసి పద్ధతిలో ఉన్న ఇబ్బందులు ఏమిటి, వీటన్నిటికీ సమాధానం తెలియాలి అంటే 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి అమ్మ మూవీని చూడాల్సిందే. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్
చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.